బ్రేకింగ్ న్యూస్. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించేలా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక శనివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమ రూపకల్పనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా దేశ నిర్మాణ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆగస్టు 15 నుంచి పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. మై నేషన్ నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలిగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మిగిలిపోకుండా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో కీలక భాగస్వాములుగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత, విద్యార్థుల శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారి ఆలోచనలకు, ఉత్సాహానికి సరైన వేదిక కల్పించాలని, గ్రామ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని ప్రోత్సహించాలన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమం దోహదపడాలని ఆయన వివరించారు. రెండు 2047 లక్ష్యాల సాధన దిశగా ఏటా సాధించిన ప్రగతిపై ప్రతి ఆగస్టు 15న నివేదికలు సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు.